ఇవేవి నేను నమ్మను. ఎట్లా సార్ ఒకటి మధ్యలో? నిజమే, మనందరం సరే అనుకున్న తర్వాత మళ్ళీ జాతకాల గోలెందుకు మావయ్య గారు? ధీరు అన్నయ్య, జాతకాలు పడరాలేదంటే పరిహారాలు గట్రా చేసి ముహూర్తం ఫిక్సింగ్ చేస్తారు. నీకు తెలియదు అనుకుంటా. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అబ్బాయి జాతకం బాగోకపోతే అమ్మాయికి ఎఫెక్టింగ్ అవ్వచ్చు. అమ్మాయి జాతకం బాగోకపోతే అబ్బాయికి ఏమైనా ప్రాబ్లమింగ్ అవ్వచ్చు. ఇద్దరి మంచి కోసం జాతకాలు చూపిస్తే తప్పేం లేదుగా. గంగ చెప్పింది కూడా నిజమే. రేపే పంతులు గారిని పిలిపిస్తాను. జాతకంతో పాటు ముహూర్తం కూడా నిర్ణయిస్తారు. పెద్దోరు, జరగబోయేది మామూలు పెళ్లి కాదు, మన వంశీ జయాల పెళ్లి. అంటే 2 కుటుంబాలని కలిపే పెళ్లి. ఈ పెళ్లి ఎంత శుభంగా జరిగితే మనకి అంత శుభంగా ఉంటుంది. నువ్వు చెప్పేదంతా బానే ఉంది గంగా. ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పా. ఏం లేదు సార్, నేను మొన్న గుళ్ళో కలిసిన స్వామీజీ ఉన్నారు కదా, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిన గొప్ప స్వామీజీ. ఆయనేగా మృత్యుంజయ హోమం జరిపించమని చెప్పారు. ఆ స్వామీజీని పిలిపిస్తాను. ఆయనైతే పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటకు తీసి అందరి జాతకాలు చెప్తారు. అలాగే ఆయన్నే పిలిపిద్దాం. ఏమంటావు విశ్వ? మనం ఏం చేసినా పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా. ఒప్పుకోండి, జాతకాలను బట్టి ముహూర్తాలు నిర్ణయిస్తారు. సరే, మీ ఇష్టం. అంతా సెట్ అయిపోతుందనే టైంలో ఈ జాతకాలు గొడవేంటి? ఆ గంగ కావాలనే అడ్డుకట్ట వేసింది. కొంపతీసి స్వామీజీతో వీళ్ళ జాతకాలు మ్యాచ్ కాలేదు అని చెప్పిస్తారేమో. అప్పుడు మీరే ఒక ఫేక్ పంతులు అరేంజ్ చేయండి. ఇప్పుడు కష్టం. గంగ స్వామీజీ గురించి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా తననే పిలిపిస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? ఆ స్వామీజీ వచ్చి ఏం చెప్తాడో చూద్దాం. మనం తొందరపడి ఏమీ చేయకూడదు. ఒకవేళ మనకేమైనా ఆపోజిట్గా జరిగితే అప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. అమ్మగారు, మీరు పూజ చేయడానికి వచ్చారా? నేను చేసేస్తాను, మీరు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా? అయినా ప్రతిరోజు నేనే కదా తులసికోటకు పూజ చేసేది, నువ్వెందుకు చేసావు? శుక్రవారం అని, పైగా మీరు ఇవాళ కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నారు. మీకు చాలా పనులుంటాయి, కాస్త సాయంగా ఉంటుందని. నా పనులు నేను చేసుకోవడం నాకు కష్టమేం కాదు. వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో. ఎందుకో అమ్మగారు నా మీద కోపంగా ఉన్నారనిపిస్తోంది. అమ్మగారు, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? నేనేమైనా తప్పు చేశానా?
ఎందుకు మీరు నా మీద కోపంగా ఉన్నారు? ఆ సుధా కడుపున పుట్టడమే నువ్వు చేసిన పొరపాటు. నాకెవరి మీద కోపం లేదు. నా పనులకు అడ్డుపడితేనే నాకు చిరాకు. క్షమించండి అమ్మగారు, ఇంకెప్పుడు ఇలా చేయను. అయినా ఒక చిన్న విషయం అడగనా? ఏంటి? మీరు సుధా అమ్మతో జయా వంశీల పెళ్లి ఇష్టం లేదని చెప్పి మళ్ళీ నిన్న మీ నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో తెలుసుకోవచ్చా? ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది. జయ ఈ ఇంటి మేనకోడలు. మాకు బాగా దగ్గర చుట్టరికం. వాళ్ళ నాన్న బాక్సింగ్ ఛాంపియన్, కోట్లు సంపాదించాడు. తనకి సొసైటీలో గౌరవం, హోదా అన్నీ ఉన్నాయి. మా స్థాయికి తగిన సంబంధం అనిపించింది. అందుకే ఆలోచించి సరే అన్నాను. అది కాదమ్మగారు, జయా గుణగణాలు తన గుణగణాల గురించి నీకెందుకు? తను ఎలా ఉన్నా సరే ఈ ఇంటికి తగ్గట్టుగా మార్చుకుంటాను. అయినా ఒక విషయం ఆలోచించు. మీ నాన్న ఒక తాగుబోతు. ఇప్పుడంటే మారిపోయి మంచిగా ఉంటున్నాడు. గతమంతా అదే కదా. ఇక మీ అమ్మ వంట మనిషి. అది కూడా ఎవరి దగ్గర? జయ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర. ఇక నువ్వు చదువు సంధ్య లేని బస్తీ అమ్మాయివి. నీలాంటి కేర్ ఆఫ్ బస్తీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా తీసుకొచ్చినా నేను రాజీ పడ్డాను కదా. అలాంటిది నీతో పోల్చుకుంటే జయ్య 100 రెట్లు బెటర్. తను నీలా ఇంటికి దరిద్రాన్ని మోసుకురాదు, ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని తీసుకొస్తుంది. ఎందుకు అలా అంటున్నారు అమ్మగారు? నేను ఎలాంటి కుటుంబంలో నుంచైనా రావచ్చు, కానీ మీ ఇంటి గౌరవం నిలబెట్టడానికి, పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కష్టపడి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేస్తున్నాను కదమ్మా. నువ్వు బాక్సింగ్లో గెలిచినా కూడా నువ్వు సర్వెంట్స్ పైడిరాజు లచ్చమ్మల కూతురువే. అది మాత్రం మారదు నీ తలరాతలాగా. ఇవ్వమ్మా. అమ్మా, ఏంటి వెతుకుతున్నావు? చిన్నప్పుడు నీ జాతకు రాయించాను జయ, దానికోసమే వెతుకుతున్నాను. ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఎక్కడో మిస్ అయినట్టుంది. సుధా, ఇప్పుడు ఈ జాతకాలు చూడకపోతే పెళ్లి తంతు జరగదా ఏమిటి? అయినా పుట్టిన తేదీ చెబితే సరిపోతుంది కదా. అసలు ఈ జాతకాలు అనేవే పెద్ద ట్రాష్. వీటి కోసం నువ్వు టెన్షన్ పడతావా? వేస్ట్ కదా. అలా అనకండి, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు.